హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మరొక కొత్త శారీ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే శారీ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను కదండి, బ్లౌజ్ ఎలా సెట్ చేయించుకోవాలి, ఎలా వచ్చిందనేసి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఆ టిప్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఎప్పుడు చెప్పే విషయమేనండి, మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే డైలీ వీడియోస్ని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే మన ఛానల్లో ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ వస్తూనే ఉంటుంది. ఇక ముందు కూడా శారీ కలెక్షన్ చాలా రాబోతుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను డైలీ కొత్త శారీ కలెక్షన్ ఇంకా ఎక్కువగా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. తక్కువ టైంలో ఎక్కువ శారీస్ని అయితే చూపించడానికైతే కంపల్సరిగా ట్రై చేస్తానండి. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను చూపించే శారీస్ నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి. మీలో ఎంతవరకు శారీస్ని తీసుకున్నారో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఫస్ట్ శారీ వచ్చేసి అయితే డోలా సిల్క్ శారీని అయితే చూపించబోతున్నాను. మీషోలో ఈ మధ్యలో చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ అండి. ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది, అందుకనేసి అయితే తీసుకున్నాను. ఇక్కడ శారీకి ముందుగా పళ్ళును అయితే చూసేద్దామండి. పళ్ళు వచ్చేసి 1 మీటర్ దాకా వచ్చేసింది. ఈ మధ్యలో డోలా సిల్క్ శారీస్ అన్నిటికి కూడా ఇలా 1 మీటర్ దాకా పళ్ళు అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ పళ్ళు ఏ కలర్లో ఉందో శారీలో వచ్చిన బార్డర్ కూడా అదే కలర్లో వచ్చేసింది. మంచి బ్లూ షేడ్లోనైతే ఈ పళ్ళు వచ్చేసిందండి. ఈ పళ్ళు మీద మొత్తం కూడా ఇలా లైట్ బ్రౌన్ షేడ్లోనైతే ఈ డిజైన్ అయితే వచ్చేసింది. బ్రౌన్ కూడా కాదు, డార్క్ గోధుమ కలర్ అంటారు కదా, ఆ షేడ్లోనైతే ఈ డిజైన్ ఉంటుందండి. ఇక్కడ 2 హంసలు అయితే ఎదురెదురుగా ఉన్నట్టుగా ఈ పళ్ళులోనైతే డిజైన్ వచ్చేసిందండి. అసలు సూపర్గా ఉందండి. వీడియోల కంటే కూడా బయట అయితే శారీ అయితే చాలా బాగుంది. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. తీసుకొని వాళ్ళు వెంటనే ఈ శారీ కలెక్షన్ అయితే తీసుకోండి. కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉందండి. ఎప్పుడు మనం పింక్, గ్రీన్, ఆరెంజ్ అలా కడతాం కదా, అలా కాకుండా ఈ శారీ కలర్ కాంబినేషన్ సూపర్గా వచ్చేసింది. ఇక ఈ శారీకి వచ్చిన పై బార్డర్ని అయితే చూపిస్తాను. ఇక్కడ పై బార్డర్ వచ్చేసి 3 ఇంచుల దాకానే వచ్చేసిందండి. ఈ 3 ఇంచులలో కూడా 2 ఇంచుల వరకు అయితే జరీ వీవింగ్తో డిజైన్ వచ్చేసింది. 1 ఇంచు వరకు అయితే ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఓవరాల్గా బార్డర్ అయితే సూపర్గా వచ్చేసింది. ఎప్పుడు చెప్పే విధంగానే ఈ బార్డర్స్ అయితే మెత్తగా ఉన్నాయండి, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. శారీని అయితే మనం ఎన్ని వాషులు చేసినా కానీ అదే విధంగా షైనింగ్ ఉంటుందండి, ముడత కూడా రాదు. అంత బాగా ఉంటాయి ఈ డోలా సిల్క్ శారీస్ అయితే. ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్తో ఉంటుందండి. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ వచ్చేసి 6 ఇంచుల వరకు వచ్చేసింది. కింది బార్డర్లో కూడా పై బార్డర్లో వచ్చిన డిజైన్తో పాటుగా ఇక్కడ డిఫరెంట్గా హంసల డిజైన్ వచ్చేసింది, ఎలిఫెంట్ డిజైన్ కూడా వచ్చేసింది. అసలు బార్డర్లో డిజైన్ అయితే డిఫరెంట్గా ఉందండి. ఎప్పుడు చూసే డిజైన్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా వచ్చేసింది. ఈ ఎలిఫెంట్స్ పైన కూడా మళ్ళీ ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది. నీట్గా వచ్చేసిందండి బార్డర్ అయితే. ఇక్కడ జరీ వీవింగ్ ఏనండి, అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే ఈ బార్డర్ వచ్చేస్తుంది. ఈ శారీకి అయితే ప్లెయిన్ పార్ట్ రాదండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిజైనే ఉంటుంది. ఇక బార్డర్ పైననైతే ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్గా ఈ బర్డ్స్ డిజైన్ అయితే వచ్చేసిందండి. ప్యారెట్ ఇంకా డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రీ డిజైన్ కూడా ఉంది. ఇక్కడ బార్డర్లో వచ్చిన కలర్లోనే ఇక్కడ ట్రీస్ వచ్చాయి. మళ్ళీ లైట్ పింక్ షేడ్లో కూడా ఇక్కడ అయితే చెట్ల డిజైన్ అయితే ఉందండి. నీట్గా ఉంది శారీ. డిఫరెంట్ డిజైన్లోనైతే వచ్చేసిందండి. ఈ రీసెంట్గా అయితే ఈ శారీస్ అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి. తొందరగా కూడా అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేసుకోండి. కింద వచ్చిన బ్లూ బార్డర్ని కలుపుకొని ఈ ప్యారెట్ డిజైన్ అదంతా ఉంది కదా, మొత్తంగా కూడా అయితే 14 ఇంచుల వరకు అయితే డిజైన్ ఉంటుందండి. కొంచెం పెద్ద బార్డరే. మనకి బ్లూ బార్డర్ని చూసుకుంటే మాత్రం 6 ఇంచుల వరకే ఉంటుంది. తర్వాత నుంచి ఈ డిజైన్ ఉంటుంది. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా చెక్స్ డిజైన్ వచ్చేసిందండి. అది కూడా ఇలా దగ్గర నుంచి చూస్తే క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఈ చెక్స్ లైన్స్ కూడా మొత్తం జరీ వీవింగ్తోనే ఉంటాయండి. ఓవరాల్గా శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. నాకైతే పర్సనల్గా ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే నచ్చేసిందండి. మీలో ఎంతవరకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ శారీకి ఎండింగ్ పార్ట్ వరకు కూడా మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ వచ్చేసింది. శారీ లెంత్ వచ్చేసి ఏమో 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే విడిగా వచ్చిందండి. సేమ్ బార్డర్ ఏ కలర్లో ఉందో అదే కలర్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. చక్కగా ఈ బ్లౌజ్నే కుట్టించేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉంది.
ఇక్కడ మొత్తం కూడా శారీ డిజైన్ వచ్చేసింది కదా, అదే విధంగా బ్లౌజ్ కూడా చెక్స్ డిజైన్ వచ్చిందండి. బార్డర్ మాత్రం సేమ్ శారీకి వచ్చిన విధంగానే వచ్చేసింది. ఇక్కడ ఒక హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి ఇంత ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి. చెయ్యి కొలత చూసుకుంటే 8 ఇంచెస్ ఉన్న చెయ్యి కొలతకైతే చుట్టుకొలత వచ్చేసి 16 ఇంచులు ఉంటే సరిపోతుంది. బార్డర్ అంత పెద్దగా వచ్చేసింది బార్డర్ అయితే. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఇలా పెద్ద బార్డర్ ఇష్టం లేకుంటే చిన్న బార్డర్ని అయితే పెట్టి హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చాయండి. నచ్చిన వాళ్ళైతే ఈ కలెక్షన్ని మిస్ అవ్వకండి. మీకు ఈ శారీ కలర్ కాంబినేషన్ నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఎప్పుడు చెప్పేదేనండి, మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. మీరు ఎన్నో వేవ్ చేస్తున్నారు, ఎన్నో లైక్ చేస్తున్నారు. మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు మీషోలో ఎలాంటి శారీ రివ్యూస్ కావాలి, పర్టికులర్గా ఏదైనా శారీ రివ్యూ కావాలి అంటే వాటి లింక్ని లేదా కోడ్ని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొంతవరకు అయితే చేయమని అడుగుతున్నారు కానీ కోడ్ లేదా లింక్ని అయితే ఇస్తలేరండి. ప్లీజ్ మీరు లింక్నైనా కోడ్నైనా షేర్ చేయండి. ఎందుకంటే నేను కూడా చూసుకోవాలి కదా, మీరు చెప్తే చూడాలంటే నాకు రిస్క్ అవుతుందండి. అప్పుడప్పుడు మీరు కూడా షేర్ చేస్తే నాకు కూడా టైం సేవ్ అవుతుందండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా లింక్ అన్నా కోడ్ అయినా ఉంటే నాకైతే షేర్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, నాకు కూడా కొంచెం టైం సేవ్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను. ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నేను ఈ శారీని అయితే కొంచెం పార్టీ వేర్ టైప్లోనైతే తీసుకొచ్చాను. తక్కువ కాస్ట్లో ఇలాంటి వర్క్ శారీ కావాలి అంటే ఈ శారీ అయితే బెస్ట్ అండి. శారీ కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంది. మనకి 700 రూపీస్ లోపే వచ్చేస్తుందండి. ఎక్కువ కాస్ట్ కూడా లేదు. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ నేను తీసుకున్న కలర్ వచ్చేసి అయితే నావీ బ్లూ కలర్ అండి. ఈ నావీ బ్లూ కలర్ మీద మొత్తం కూడా ఇలా సిల్వర్ జరీ వీవింగ్తో అయితే డిజైన్ వచ్చేసింది. ఈ క్యాటలాగ్లోనైతే దగ్గరగా 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను పిక్స్ని అయితే వీడియోలో యాడ్ చేస్తానండి. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. ఇక శారీ పళ్ళులో చూస్తున్నారు కదా, పళ్ళు కానీ పై బార్డర్ కింది బార్డర్ కానీ సేమ్గా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ మొత్తం కూడా లీఫ్ డిజైన్ వచ్చేసింది. ఈ డిజైన్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్తో అయితే వచ్చేసింది. ఎంబ్రాయిడింగ్ అయితే నీట్గా వచ్చేసిందండి. ఇక పళ్ళు ఉంటుంది కదా మనకి 2.5 మీటర్ల వరకు. ఇక్కడ ఈ సెంటర్లో మొత్తం కూడా స్టోన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయి. డైమండ్స్ అంటారు కదా, మెరుస్తాయి ఆ స్టోన్స్ అయితే ఇక్కడ అంటించారు. మరి ఊడడం లేదండి, గట్టిగా రబ్ చేసినా కానీ అంతకైతే ఊడడం లేదు. ఈ మధ్యలో వచ్చిన స్టోన్స్ అయితే మనం వాష్ చేస్తున్నప్పుడైతే ఊడతాయి కంపల్సరీగా, వాటర్లో నానబెడతాం కాబట్టి కొంచెం ఊడే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ కొంచెం కేర్ఫుల్గా వాష్ చేసుకుంటే మాత్రం ఎక్కువ రోజులు ఊడకుండా ఉంటాయి. ఇక పై బార్డర్ వచ్చేసి అయితే 2.5 మీటర్ల వరకు అయితే వచ్చేసింది పళ్ళుకి. ఇక కింది బార్డర్ని కూడా చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ వెడల్పు అయినా పై బార్డర్ వెడల్పు అయినా 3 ఇంచుల వరకే ఉందండి. మరి పెద్దగా డిజైన్ అయితే రాలేదు. ఇలాంటి శారీస్ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే వస్తుందండి. మరి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నా కానీ శారీస్ని ఎక్కువసార్లు కట్టలేము. ఇలా సింపుల్గా ఉంటే మాత్రం ఎక్కువసార్లు కట్టడానికి అయితే వీలుగా ఉంటుంది. ఇక పళ్ళు ఎండ్ అయిన కాడ నుంచి మనకి 2.5 మీటర్ల వరకు స్టోన్స్ నిండుగా వచ్చాయి కదా శారీకి. తర్వాత నుంచి అయితే ఇలా ఒక 12 ఇంచుల వరకు అయితే ఇలా స్టోన్స్ అయితే అంటించున్నాయి. పైకి వచ్చేసరికి ప్లెయిన్గా ఉంటుంది. నాకైతే ఈ శారీ కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇక శారీ కలర్ పోయే ఛాన్స్ అయితే ఉండదండి. విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉంది. ఇక్కడ 1 మీటర్కి కొంచెం తక్కువగానే వర్క్ అయితే రాలేదండి. చెక్కుడు కొంగు కా నుంచి చూసుకున్నట్లయితే 1 మీటర్కి తక్కువగానే ఉంది, మరి ఎక్కువ అయితే ప్లెయిన్ రాలేదు. ఇలా చీర తిరిగే సైడ్ నుంచి అక్కడ నుంచి అయితే వర్క్ అయితే వచ్చేస్తుంది. అంతకుమించి మరీ ప్లెయిన్ అయితే లేదండి. ఓవరాల్గా శారీ అయితే సూపర్గా వచ్చేసింది. ఇక ఇక్కడ మొత్తం కూడా కట్ వర్క్ వచ్చింది, చూస్తున్నారు కదా, మర్చిపోయాను. బార్డర్లో మొత్తం కూడా కట్ వర్క్ అయితే వచ్చేసింది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి, నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేసుకోండి. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ శారీ ఫ్యాబ్రిక్తోనే ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేసింది. ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే మొత్తం కూడా హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్కి లేదా బ్యాక్ సైడ్కి అయితే సెంటర్లో డిజైన్ వచ్చింది కదా, అదైతే సెట్ చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు చీర కుర్చీలు ఎక్కువగా రావాలి అనుకుంటే మాత్రం మీ బ్లౌజ్కి అవసరపడే అంత ఫ్యాబ్రిక్ని తీసుకొని మిగిలింది శారీకి ఉంచేసుకోండి. శారీ లెంత్ అయితే పెరుగుతుంది అలా అయినా. ఇక్కడ హ్యాండ్స్కి చూస్తున్నారు కదా, సేమ్ మనకి శారీ బార్డర్లో వచ్చింది కదా డిజైన్, ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఇచ్చారండి. ఓవరాల్గా బ్లౌజ్ కూడా నీట్గా వచ్చేసింది. మీరు ఒకవేళ బోట్ నెక్ పెట్టించుకోవాలి అనుకుంటే మాత్రం ఫ్రంట్ భాగానికైతే ఈ
డిజైన్ వచ్చింది కదా, అది సెట్ చేయించుకుంటే ఇంకా వర్క్ పోకుండా నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్కి అయితే వర్క్ అయితే మొత్తంగా పోతుందండి, అదైతే చూసుకొని సెట్ చేయించుకోండి. ఇప్పుడు చూపించిన ఈ 2 శారీస్ కూడా చాలా బాగా వచ్చేసాయండి. మరి మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. డైలీ మన ఛానల్లో కొత్త శారీ కలెక్షన్ వస్తూనే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ శారీస్ని షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఇక ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.